ఏదైనా వైష్ణవ క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నప్పుడు శ్రీమన్నారాయణుడిని గరుడ వాహనంపై ఊరేగిస్తారు. ఆ దృశ్యాన్ని వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. కానీ ఒకేసారి 12 గరుడ వాహనాలపై 12 శ్రీమన్నారాయణుడి రూపాలు దర్శించాలంటే మాత్రం అక్షయ తృతీయ రోజున తమిళనాడులోని కుంభకోణం క్షేత్రానికి వెళ్ళాలి. శివకేశవ ధామాలకు ప్రసిద్ధిగాంచిన కుంభకోణం క్షేత్రంలో అక్షయ తృతీయ రోజున ఊరంతా సందడి నెలకొంటుంది. ఆ రోజున క్షేత్రంలోని సారంగపాణి, చక్రపాణి, రామస్వామి, రాజగోపాలస్వామి, ఆదివరాహ పెరుమాళ్, శ్రీనివాస పెరుమాళ్, నవనీత కృష్ణ, వరదరాజ పెరుమాళ్, నృసింహస్వామి, వేదనారాయణ పెరుమాళ్ ఆలయాల్లోని శ్రీహరి ఉత్సవమూర్తులను గరుడ వాహనాలపై అలంకరించి పురవీధుల్లో ఊరేగిస్తారు. ఒకేసారి 12 గరుడ వాహనాలపై దేవదేవుడు వేంచేస్తుంటే భక్తుల ఆనంద పారవస్యానికి అంతే ఉంటుంది. అక్షయ ఫలాలను ప్రసాదించే అక్షయ తృతీయ రోజున కుంభకోణంలో జరిగే ఈ వేడుకను తిలకించడానికి లక్షలాది భక్తులు తరలివస్తారు.